దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు చదువుకుందాం. దైవ వర్తమానాన్ని జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడు ఎవడు? మరొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. జఫన్యా గ్రంథం, జఫన్యా పుస్తకం 3వ అధ్యాయము పేజ్ నంబర్ 774 17వ వచనాన్ని మనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి స్తోత్రం. ఒకానొక దేశంలో ఒక రాజు తన రాజ్యములో ఉన్న ప్రజలను, వారి పరిస్థితులను ఎరిగిన వాడై రాజ్యం అంతటికి ఒక ప్రకటన చేయించాడు. ప్రజలారా, మీకు ఏది కొరతగా ఉందో, మీకు కావలసినవన్నీ కూడా రాజ్యకోటకు వచ్చి నచ్చిన వస్తువును, కావలసిన ధనమును, ఐశ్వర్యమును తీసుకుని వెళ్ళండి అని ప్రకటన చేయించాడు. ఆ రాజు ప్రకటన విన్న దేశంలోని ప్రజలందరూ కూడా రాజకోటకు వచ్చి ధాన్యం కావలసిన వాళ్ళు ధాన్యమును, వస్తువులు కావలసిన వాళ్ళు వస్తువులను, డబ్బు కావలసిన వాళ్ళు డబ్బును, బంగారు కావలసిన వాళ్ళు బంగారును, ఇలాగున ఎవరికి నచ్చిన వస్తువును వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. చివరిగా ఒక్కడు మాత్రం మిగిలాడు. రాజు అడుగుతున్నాడు, నీకేదైనా కావాలంటే తీసుకెళ్ళు నాయనా అంటున్నాడు. అప్పుడు ఆ యవనస్తుడు అన్నాడు, అయ్యా, నాకు ఏమున్నా ఏమి లేకపోయినా నా ఇంటికి నువ్వు రావాలి, నా తండ్రిగా నువ్వు ఉండాలి అని ఒక యవనస్తుడు రాజును కోరుకున్నాడు. అందరూ కావలసిన బంగారు తీసుకెళ్లారు, వెండిని తీసుకెళ్లారు, ధనధాన్యములు తీసుకొని వెళ్ళిపోయారు. ఒక్క యవనస్తుడు మాత్రం రాజును కోరుకున్నాడు. నాకు తండ్రిగా నువ్వు ఇంటికి రావాలని చెప్పి పిలుచుకున్నాడు. ఎప్పుడైతే ఆ రాజును తండ్రిగా అతడు ఎన్నుకున్నాడో, ఆ కుమారుని ఇంటికి ఈ రాజు ప్రయాణం కట్టాడు. అతని ఇల్లు చాలా పేద, అంటే పూరి గుడిసె, చాలా పూరి గుడిసె. పూరి గుడిసె ఇప్పుడు రాజు వస్తున్నాడు గనక ఒక మంచి భవనంగా తయారు చేస్తున్నారు. రాజు వస్తున్న ఆ ఇంటికి మంచి రహదారి వేశారు. ఈ రీతిగా మనం చెప్పుకుంటూ వెళ్తే రాజుకు కావలసిన ఏర్పాట్లు అన్నీ ఆ ఇంట్లో ఏర్పాటు చేయబడుతున్నాయి. ఇప్పుడు చెప్పండి,
ఆ రాజ్యంలో జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు అని అంటే మీరేం చెప్తారు? డబ్బు తీసుకెళ్ళిన వాళ్ళ, బంగారు తీసుకున్న వాళ్ళ, రాజును కోరుకున్నవాడు, జ్ఞానంతో ఎప్పుడైతే క్రైస్తవుడు నడుచుకుంటాడో వాని ఇల్లు సకల ఐశ్వర్యముతో దేవుడు నింపేస్తాడు. ఆమేన్. ఆనందంతో దేవుడు నింపేస్తాడు. ఇందాక మనం చదువుకున్న లేఖనాలను మనం గమనిస్తే భక్తుడైన మోసే గారు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆకాశం అందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చెయ్యగల దేవుడు ఏడి? ఎవడు? నీవు చూపు పరాక్రమములను చూపగలిగిన వాడెవడు? జెఫన్యా భక్తుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. ఆమేన్. ఆనాటి భక్తులు లేక ఆనాటి సేవకులు దేవుని యొక్క బలాన్ని పరాక్రమమును చూచిన వారై ఆయన యొక్క బలాన్ని ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నారు. కొన్ని మాటలు మనం గుర్తు చేసుకుంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఎలాగుండెనో, ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినో అది మీకు తెలియజేస్తున్నాం. మేము తెలియజేసేది ఏంటి? మా కన్నులతో చూసింది, మేము పరిశీలించి తెలుసుకున్నది, మేము తాకిన వాటిని మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లోని భక్తులు దేవుని యొక్క శక్తిని, పరాక్రమమును, ఆయన మహిమ కార్యాలను కళ్ళతో చూసి ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే దావీదు భక్తుడు ఒక మాట రాస్తాడు, మీరు గమనించాలి. 28వ కీర్తన 4వ వచనంలో, 24వ కీర్తన 8వ వచనంలో చూద్దాం. 24:8వ వచనం, మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యము కలిగిన యెహోవా యుద్ధ శూరుడైన. దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన మహిమ గల రాజు, యుద్ధ శూరుడైన వాడు, బల శౌర్యము కలిగిన దేవుడని దేవుని యొక్క బలాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. ప్రియులరా, దేవుని యొక్క బలము మానవులకి లేక క్రైస్తవులకి, ఆయనను నమ్మి విశ్వసించి బాప్తిసము తీసుకొని ఆయన వాక్య ప్రకారంగా నడుచుకుంటున్న వారికి దేవుని బలం ఎలా పనిచేస్తుంది అనే సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని బలం ఎలా పనిచేస్తుంది అంటే, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. దినవృత్తాంతముల పుస్తకంలో జ్ఞాపకం చేసుకుందాం. 2వ పుస్తకము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. 16:9 వచనం, తన ఎడల, మీరు గమనించాలి, తన ఎడల యథార్థముగా లేక పరిశుద్ధముగా నీతిగా బ్రతికిన వారికి యెహోవా కన్ను దృష్టి లోకమంతటా తన ఎడల నీతి కలిగిన వారు, తన యందు విశ్వాసం ఉంచిన వారు, తనలో బ్రతికేవారు, ఆయన కొరకు జీవించే వారి కొరకు దేవుని కన్ను దృష్టి లోకమంతటా తిరుగుతుందంట. ఎవడైనా నా బలమును, నా శక్తిని, నా జ్ఞానమును కోరుకుంటూ ఉన్నాడా? నా కృప కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడా? నా ప్రేమ కొరకే ఎదురు చూస్తున్నాడా అని దేవుని యొక్క కన్ను దృష్టి లోకమంతా తిరుగుతూ ఉందంట. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగును గాక. అందుకే కీర్తనకారుడైన దావీదు ఒక మాట మనం గమనించుదాం. కీర్తన 21:21,
21 మొదటి వచనం. యెహోవా దావీదు రాజు నీ బలమును బట్టి స్తోత్రం. ఎందుకంటే దేవుని బలము కొరకు ఎదురు చూసే వారు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. మన బలగం ఎవరు చెప్పండి? మన బలగం ఎవరు చెప్పండి? మన బలం ఎవరు? దేవుడు. ఆమేన్. మన బలమైన బలగమైన మన ధైర్యమైన దేవుడే. రాజు సంతోషిస్తున్నాడు. దేనిని బట్టి? దేనిని బట్టి రాజుకు సంతోషం? దేవుని యొక్క బలాన్ని బట్టి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మహిమ గల కార్యములు చేయగలిగిన దేవుడు. ఎటువంటి అద్భుతాలైనా చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం 100 సార్లు సిలువేసిన ఆయన 100 సార్లు లేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వెన్నిసార్లు ఆయనను చెప్పినా ఆయన తిరిగి లేస్తూనే ఉంటాడు. ఆయన బలం అది. మరణం యొక్క బలము కలిగిన వానిని ఆయనను జయించిన దేవుడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు యథార్థంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ కొరకు ఎత్తుకులాడుతుంటాడు. ఆయన నీకు మేలు చేయాలి, నీకు సహాయం చేయాలి, నిన్ను ఆదుకోవాలి, నిన్ను కష్టాల నుంచి విడిపించాలి, నిన్ను దుఃఖం నుండి విడిపించాలి. ఎవడైతే యథార్థంగా ఉంటాడో వాని కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు ఈ పరిచర్యలో ఆయన మందిరములో ఉన్న నీవు యథార్థంగా ప్రవర్తిస్తుంటే ఆయన నీ కోసమే దిగొస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో చూడండి, కీర్తన 84వ కీర్తన 11వ వచనాన్ని చదువుదాం. 84వ కీర్తన 11వ వచనం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చెయ్యక. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన మేలు చేయక మానడు. నువ్వు యథార్థంగా ఉంటే నీకు మేలు చేయటానికే నీ దగ్గరికి వస్తున్నాడు, నీ కోసం ఎదుగుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దావీదు దేవుని యొక్క బలాన్ని బట్టి వెదుగుతూ ఉన్నాడు. దావీదు దేవుని యొక్క బలం కొరకు వెదుగుతుంటే ఆయన కనుచూపు మేరలో దావీదు పడ్డాడు. దావీదు పడిన తర్వాత దావీదుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం, దావీదుని గురించి దేవుడు ఒక సాక్ష్యం పలికాడు. చూడండి, అపోస్తల కార్యములు 16:22 వచనంలో అదే అంటాడు దేవుడు. యెషయి కుమారుడైన దావీదును నేను కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ఇష్టంగా బ్రతికాడు దావీదు? ఎవరికి ఇష్టంగా? మీరు చెప్పండి. దేవునికి, మనుషులకు, కుటుంబానికి, రాజ్యానికి ఇష్టానుసారంగా బ్రతికాడు. స్తోత్రం. దేవుని సంతోషపెట్టడమే కాదు, మనుషులను కూడా దావీదు సంతోషపెట్టాడు. ఎక్కడ కూడా తన బలాన్ని గురించి మాట్లాడలేదు దావీదు, తన జ్ఞానం గురించి మాట్లాడలేదు దావీదు, తన బలమును గురించి మాట్లాడలేదు దావీదు. యెహోవా నా బలమా, నేను నిన్ను. చెప్పండి, అది ఎప్పుడైనా చదవలేదు మీరు? కుటుంబ ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన కీర్తన అది. 18వ కీర్తన 1వ వచనం. కుటుంబ ప్రార్థనలు ఎక్కువ చదువుతూ ఉంటారు ఈ కీర్తన. నా బలమా, నేను నిన్ను. దావీదు బలం ఎవరు? దావీదు కాపరి ఎవరు? దావీదు యొక్క శౌర్యం ఎవరు? దావీదు పరాక్రమం ఎవరు? దేవుడే. నీ బలము దేవుడవునుగాక, నీ శౌర్యము దేవుడవునుగాక, నీ జ్ఞానము దేవుడవునుగాక, నీ సంపద దేవుడవునుగాక. దావీదుకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. స్తోత్రం. ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. రాజుగా ఉంటూ యథార్థంగా ప్రజలను పరిపాలించాడు. ఒక తండ్రిగా తన పిల్లలందరినీ చక్కబెట్టుకుంటూ వస్తున్నాడు.
ఒక భర్తగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా అందరికీ దీవెనకరంగా ఉంటున్నాడు దావీదు. ఇక్కడ ఒక మంచి మాట మీకు గుర్తు చేయాలి. అదేంటంటే, యథార్థంగా ప్రవర్తించే వారికి కష్టాలు కూడా, శోధనలు కూడా, శ్రమలు కూడా ఎక్కువగా ఉంటాయి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నేను యథార్థంగా ఉంటే నాకెందుకు కష్టాలు అంటే, నిన్ను యథార్థం నుండి తప్పించటానికి అపవాది పడే కుయుక్తి పనులు చేస్తాడు. చాలా కుయుక్తి పనులు చేస్తాడు. ప్రియులారా, మీరు గమనించాలి దేవుని మాటలు. దావీదు యథార్థంగా బ్రతుకుతూ ఉంటే దావీదు జీవితంలోకి శోధన కలుగ చేయటానికి అపవాది ఎదురు చూస్తూ ఉన్నాడు. దావీదు యొక్క భక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, కొన్ని మాటలు చూద్దాం. కీర్తనల పుస్తకం 55వ కీర్తన 17వ వచనం. కీర్తన 55:17. ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. మీరు గమనించాలి, దావీదు ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నము ధ్యానం చేస్తూనే ఉంటాడట. 3 పూట్ల. మనం 3 పూట్ల తింటుంటాం కదండి. తినడం, 3 పూట్ల పడుకోవడం, తినడం, పడుకోవడం. ఇక ఏదైనా పని చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకుంటుంటారు, అది వేరే విషయము. కొందరు పని ఏంటంటే ఉదయం టిఫిన్ చేయడం, పడుకోవడం, మధ్యాహ్నం భోజనం చేయడం, పడుకోవడం, సాయంత్రం కొంచెం తినడం, మళ్ళీ పడుకోవడం. కానీ దావీదు యొక్క హిస్టరీ ఏంటి? ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడంట. ప్రైజ్ ది లార్డ్. అదే అలాగే కిందికి పైకి వస్తే 63వ కీర్తనలో మొదటి మాట మరి 6వ వచనం. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను. మీరు గమనించాలి, దావీదు యథార్థంగా దేవుని ఎంత బలముగా వెదుగుతున్నాడో. వేకువనే నిన్ను వెదికెదను. 6వ వచనం. కాగా నా జీవితకాలమంతయు, నా బ్రతుకు దినములన్నీ కూడా ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నము, వేకుజామున దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తూ నిన్ను ఇలాగనే స్తుతిస్తుంటాను ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాడు. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దినమునకు 7 మార్లు స్తుతిస్తున్నాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, వేకుజామున దేవుని ధ్యానం ఉంది, ప్రార్థనలు ఉన్నాయి. దావీదు గారి జీవితంలో ఇంత భక్తి కలిగిన దావీదునే శత్రువైన సాతాను మేడ మీదకి తీసుకెళ్ళాడు. మనసు పెట్టాలి వాక్యం మీద. ఇంత ప్రార్థనాపరుడైన దావీదునే సాతాను ఎక్కడ తీసుకెళ్ళాడు? మేడ గది మీదకి తీసుకెళ్ళాడు. చూడకూడని దృశ్యాలు చూపించాడు, చేయకూడని పాపం చేయించాడు. వారానికి ఒక్కసారి మందిరానికి వచ్చే మన పరిస్థితి ఏంటి? ఇంత భక్తి చేసే దావీదునే అష్ట కష్టాలు పెట్టించాడు అపవాది. ఎన్నో శోధనలకు గురి చేశాడు. దావీదును అనేక విధాలుగా నష్టపరిచాడు అపవాది. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, దేవుని బలమును, పరాక్రమమును చూసిన దావీదు గతే ఇలా అయితే, నీ సొంత బలం మీద ఆధారపడుతున్న నీ గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. నువ్వు దేవుని మీద ఆధారపడకపోతే చాలా నష్టపోతావు. ఏదో నువ్వు ఆశపడుతున్నావు, మందిరానికి వస్తున్నావు, కానీ ఏదో ఆశపడుతున్నావు. నీకు అందుకే నేను ఒక కథ చెప్పాను మీకు. రాజకోటకు వచ్చి బంగారు కోరుకున్నవాడు బంగారు, వెండి కోరుకున్నవాడు వెండి, ధనధాన్యములు కోరుకున్నవాడు ధనధాన్యాలు కోరుకున్నాడు, కానీ కావలసిన వ్యక్తిని కోరుకోవలసిన వాడు కోరుకోలేదు. అసలైన వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ సంపదకు మూలకర్త అయిన దేవుణ్ణి మర్చిపోయారు. ఈరోజు నువ్వు ఎవరిని ఆశిస్తున్నావు? ఎవరిని ఆశ్రయించుచున్నావు? దేని కొరకు నీ తపన?
దేవుని బలము కొరకు అయితే దేవుడు తప్పక నీకు తోడై ఉంటాడు. స్తోత్రం. ఇర్మియా పుస్తకము 20వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. అయితే పరాక్రమము గల ఒక శూరుని వలె యెహోవా మీకు తోడై ఉన్నాడు. ఆమేన్. పరాక్రమము కలిగిన ఒక శూరుని వలె దేవుడు మనకు తోడై ఉన్నాడు. నువ్వు ఆయనను కోరుకోవాలి, ఆయన బలమును కోరుకోవాలి, ఆయన మహిమను కోరుకోవాలి, ఆయనను ఆశ్రయించాలి. ఆయన సన్నిధికి వచ్చి లోకాశలను కోరుకుంటున్నావేమో, లోకం మీద మనసు కలిగి ఉన్నావేమో, కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు విని ఆయనను అనుసరించడం నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆయనను ఫాలో అవ్వండి. ఆయనకు మాత్రమే మీ జీవితంలో మొదటి స్థానం ఇవ్వండి. నీకు పరాక్రమ శూరుని వలె దేవుడు తోడై ఉంటాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, బైబిల్లో మనం ఒక మాట చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. 8వ వచనం. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై ఉండి. దావీదు యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆమేన్. ఇంకా 7. ఒరకయే నీతిమంతుడయ్యాడా? ఒరకయే భక్తి కలిగిన వాడయ్యాడా? ఒరకయే పరాక్రమశాల కలిగిన వాడయ్యాడా? ఎలా అయ్యాడు? దేవుడు అతనికి కంచె వేసెను. స్తోత్రం. ఎవరింటికి కంచె వేస్తారు చెప్పండి? దేవుడు. చేతులెత్తి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరింటికి కంచేస్తాడు దేవుడు? యథార్థముగా బ్రతికి ఇంటికి కంచె వేస్తాడు. నీవు నీ పిల్లలు నవ్వుల పాలవుతున్నావు, నీవు నీ కుటుంబం అల్లరి పాలవుతుంది, నీవు నీ జీవితం నాశనం అవుతుంది అంటే అర్థం నీ ఇంటికి కంచె వేయబడలేదు. శోధనలు ఉన్నా, యోబుకు శోధనలు లేవండి, కలగలేదా శోధనలు? కానీ యథార్థతను విడిచిపెట్టలేదు. కంచె వేయబడాలి నీ ఇంటికి. శౌర్యము కలిగిన దేవుడు నీ ఇంటికి కంచె వేస్తాడు. శక్తివంతుడైన దేవుడు నీ ఇంటికి కంచె వేస్తాడు. వస్తాడు అపవాది. అందుకే అంటాడు అపవాది అక్కడ, నేను భూమి మీద అటు ఇటు అంటే, అటు ఇటు అంటే యోబు ఇంట్లోకి పోతున్నాను, యోబు జీవితంలోకి వెళ్తున్నాను, యోబు కుటుంబంలోకి వెళ్తున్నాను, కానీ వాళ్ళని నాశనం చేయలేకపోతున్నాను. పోతున్నాను, ఓడిపోయి వస్తున్నాను, పోతున్నాను, ఓడిపోయి వస్తున్నాను. ఎందుకు? యోబును నాశనం చేయాలనుకుంటున్నా కానీ యోబు నాశనం కాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నిసార్లు యోబు ఇంటికి వెళ్ళిపోయాడు, ఓడిపోయి వస్తున్నాడు. యోబు భక్తి, యోబు యథార్థత సాతానుకు అపజయాన్ని కలిగించింది. సాతాను ఓడిపోయేలా చేసింది. అందుకే యథార్థము కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తున్నాడు. నువ్వు యథార్థంగా ఉంటే నిన్ను బలపరచాలి, నిన్ను ధైర్యపరచాలి, నీ చుట్టూ కంచె వేయాలి, నిన్ను దీవించాలి, నిన్ను ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి. అది దేవుని యొక్క ప్లాన్, అదే దేవుని యొక్క సంకల్పమై ఉంది. కానీ యథార్థంగా బ్రతికితే, భక్తిలో యథార్థంగా ఉంటే, అమ్మ ఆదివారం పూలు పెట్టుకోకూడదంట, బొట్టు పెట్టుకోకూడదంట, నీళ్ళు పాలిష్ చేయకూడదంట, మ్యాచింగ్ వేయకూడదంట. ఇంకా క్రైస్తవులు చెప్తుంటారు కదండి, సీరియల్ చూడకూడదంట, సినిమాలు చూడకూడదంట. యథార్థంగా బ్రతికే మనకి చాలా కష్టం కదండి. మనం అపవాదికి చోటిస్తే పాపం చేయటానికి అవకాశం ఉంది.
ఎన్ని గంటలు ప్రార్థన చేసి ఇంత భక్తి చేస్తున్న దావీదును ఒక్కసారి పొరపాటున మేడగది ఎక్కితే ఎంత నష్టం కలిగింది. 55వ కీర్తన మొదటి నుండి 12 వచనాలు మనం చదివితే మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటూ వద్దాం. దేవా, యాభై ఒకటి నాన్న, సారీ, అది కదా. దేవా, నా పాపం ఎల్లప్పుడు నాకు కనబడుతూనే ఉంది అంటున్నాడు. నా పాపం ఎప్పుడు నాకు ఎలా కనపడుతుంది? వస్త్రాలలో, మాటలో, వినికిడిలో, చూపులో, ప్రవర్తనలో, ప్రతి విషయంలో నా పాపము నాకు కనబడుతూనే ఉంది. కనపడే పాపం చేస్తున్నాడు, కనపడని పాపం కూడా ఉంది. మోకరిచ్చినప్పుడు మన పొరపాట్లు మనం ఒప్పుకోవాలా వద్దా? తప్పులు ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకొని వదిలేస్తున్నావా లేదా? వదిలేకపోతే నష్టం మనకే. ఈ కీర్తన అంతా బెస్తబాతో పాపం చేసినప్పుడు రాయబడిన కీర్తన. ఇంత యథార్థంగా భక్తి చేస్తున్న వాని జీవితంలో అపవాది వచ్చేసి దావీదును అన్ని విధాలుగా నష్టపరిచాడు. ఇప్పుడు పశ్చాత్తాపుడై ఏడుస్తున్నాడు. అయ్యా, ఎదుట నేను పాపం చేశాను, నన్ను బాగుగా కడుగు నాయన. కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఇంత భక్తి చేస్తున్నా నేను ఎలా తప్పిపోయాను? ఎందుకు ఆ మేడగది ఎక్కాను? ఎందుకు పాపం చేశాను? ఎందుకు ఆమె భర్తను చంపించాను? నాకు అర్థం కాలేదయ్యా, నన్ను క్షమించు. ఒక్కసారి మోసపోయి దావీదు నలిగిపోయాడు. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక మంచి మాట చెప్తాను. తెలిసి చేశామో తెలియక చేశామో, మాటతో చేశామో క్రియలతో చేశామో, పాపమైతే చేశాము. దావీదుని ఎదిరించడానికి అక్కడ ఎవరికి ధైర్యం లేదు. దావీదును తప్పు పట్టడానికి ఎవరికి ధైర్యం సరిపోలేదు. కానీ దావీదు మనస్సాక్షి అతన్ని గద్దిస్తుంది. నేను ఎలా శుద్ధిని అవుతాను? ఎలా పవిత్రుడని అవుతాను? ఎలా మరల నా యథార్థవంతమైన జీవితాన్ని కాపాడుకుంటానని మనసులో పశ్చాత్తాపడుతున్నాడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఉంటుంది. బైబిల్లో మనం చదువుతాం. 9వ వచనం ఒకటి చదవండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును, ఆయన మన పాపములను క్షమించి సమస్తమైన అంటే నువ్వు మాటతో, క్రియలతో, చూపుతో, నడకతో, చెవితో చేసిన, తలంపులతో చేసిన ప్రతి సమస్తమైన పాపములన్నిటినీ వాటన్నిటి నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయను. స్తోత్రం. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. క్షమించుటకు ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడు. క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుని ఎదుటికి దావీదు వచ్చాడు. తాను చేసిన పాపమును ఒప్పుకుంటున్నాడు. రహస్యమందు చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రపంచంలో పాపాన్ని శుద్ధి చేయగలిగిన ఒకే ఒక రక్తం, యేసుక్రీస్తు రక్తం. పాపిని పరిశుద్ధిని చేయగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను, విజయవాడ పట్టణం ఉంది. భయంకరమైన సంఘటనలు విజయవాడ పట్టణంలో జరిగాయి. అవి చూడడానికి కూడా మనకు మనసు రావట్లేదు. అంత భయంకరంగా వాళ్ళు నష్టపోయారు. ఆహారం దొరుకుతుంది, ఇప్పుడు నీళ్లు దొరుకుతున్నాయి, వినాలి, పాల ప్యాకెట్లు దొరుకుతున్నాయి, వంట సరుకు దొరుకుతుంది, కూరగాయలు దొరుకుతున్నాయి. కానీ మనశ్శాంతి వాళ్ళకు దొరకాలి. ఏం దొరకాలి ఇప్పుడు వాళ్ళకి?
మనసుకు నెమ్మది లేదు. తల్లులు పోగొట్టుకున్న పిల్లలు, అన్నీ ఉన్నాయండి, కడుపు నిండా తినగలరా? తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు తినగలరా అండి? నువ్వెన్నిచ్చినా కూడా అలాగున్న మూలకేస్తారు అంతే వాళ్ళు. ఈరోజు మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుడు నీకు నెమ్మదిని ప్రసాదించువాడు. ఆమేన్. సమాధానాన్ని ఇచ్చువాడు. ఆయన శక్తి చేత, ఆయన బలము చేత నీకు నెమ్మదిని ప్రకటిస్తున్నాడు, నీకు పరిశుద్ధతను ప్రకటిస్తున్నాడు. నువ్వు ఆయనను యథార్థంగా అంగీకరిస్తున్నట్లయితే, ఇన్నాళ్ళు నువ్వు భక్తి చేశావు, ఎక్కడో చిన్న పొరపాటుతో తప్పిపోయావు, మనసులో గాయమై తప్పిపోయావు, చూడకూడని దృశ్యాలు చూసి పడిపోయావు. ఒక చిన్న ప్రార్థనను చేయగలిగితే తన శక్తి చేత ఆయన నిన్ను క్షమించి మరలా పూర్వపు స్థితి కంటే ఉన్నతమైన స్థితి నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. మునపటి కంటే అధికమైన మేలు. మన ఎదుట ఎవడైనా తప్పు చేశాడండి, క్షమిస్తామా? బట్ క్షమించినా మళ్ళా చేర్చుకోగలమా? మనస్ఫూర్తిగా మనసు ఉంటుందా? మనకైతే ఖచ్చితంగా ఆ వ్యక్తి మీద ఒక చెడు అభిప్రాయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వీడు నమ్మక ద్రోహి, వీడు ఒక అబద్ధికుడు, వాడి మీద అదే సత్యంత వరకు అదే మనసు ఉంటుంది మనకు. వాడు సత్యం చెప్పినా కూడా మనం నమ్మం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక్కసారి అయ్యా నేను పాపిని అని ఒప్పుకుంటే తన బలము చేత నిన్ను నీతిమంతుని చేస్తాడు. ఆమేన్. చివరిగా మాట చదువుకుందాం. చివరిగా మాట చదువుతాం. దినవృత్తాంతంలో మొదటి పుస్తకం 17వ అధ్యాయం 27వ వచనం 27వ వచనం. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించి ఉన్నావు. స్తోత్రం. దావీదు ఇప్పుడు ఎలా అయిపోయాడు? దావీదు ఏమైపోయాడు? ఇప్పుడు ఆశీర్వదించబడ్డాడు. తన కుటుంబముతో కూడా పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, మూలిగాడు. ఇప్పుడు దావీదు హిస్టరీ ఏమైందో తెలుసా? తను, తన సంతతి, తన రక్త సంబంధులు అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో దీవించబడుతున్నారు. మనం చేసిన పాపం మన పిల్లల మీదకి రాకూడదు. మనం చేసిన పాపం మన సంతతి మీదకి రాకూడదు. అందుకే పశ్చాత్తాపడాలి. మనం మానవులము గనక ఏదో ఒక బలహీనతతో శరీర క్రియలు మనం కనపరిచి ఉంటాం. వాటిని బట్టి కుటుంబంలో మన దోషము మన పిల్లల మీదకి వస్తుంది, మన కుటుంబం మీద పడుతుంది, సంఘం మీద పడుతుంది. అందుకే ఒప్పుకోవాలి, క్షమించమని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే తిరిగి నిత్య ఆనందాన్ని మనం పొందుతాం. ఆమేన్. అది ఆయన బలం. ఆయన బలము నీకు జ్ఞానమిస్తుంది, తెలివినిస్తుంది, సమాధానాన్నిస్తుంది, ఆరోగ్యంనిస్తుంది. బైబిల్లో మనం చదువుతాం, అన్ని నామముల కంటే శక్తి కలిగిన నామం, ఆమేన్, పై నామం, బలము కలిగిన నామం యేసు అనే నామం అన్నిటికీ మించిన నామం. సొలొమోను జ్ఞానం రాస్తాడు, యెహోవా నామము బలమైన దుర్గం. యెహోవా నామం బలమైనది. ఆ నామములు తలంచితే చాలు అద్భుతాలు జరిగిపోతాయి. పరిశుద్ధ గ్రంథంలో సాయంకాలం వాళ్ళు దేవాలయానికి ఎక్కిపోతున్నారు. అక్కడ ఒక భిక్షగాడు కూర్చున్నాడు, కుంటి భిక్షగాడు కూర్చున్నాడు. పేతురు యోహానులు దేవాలయానికి ఎక్కిపోతున్నప్పుడు వారిని భిక్షం అడగగా వారన్నారు, నీవు మా తట్టు చూడుము,
మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మేము కలిగినదే చెప్పాలి, మేము కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. స్తోత్రం. ఏమిచ్చారు వాళ్ళు? ఏమిచ్చారు? శక్తి కలిగిన నామమునిచ్చారు. ఆమేన్. యుద్ధశూరుడైన దేవుని నామాన్ని ఇచ్చారు. ఆ నామమును ఎప్పుడైతే వాళ్ళు పలికారో, పుట్టుకతో కొంటివాడైన వాడు పరుగెత్తడం మొదలుపెట్టాడు. ప్రపంచంలో ఎవడు సాధు చేయలేనిది దేవుని నామం చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి భక్తుడైన మోషే చెప్తున్నాడు, భూమి అందు గాని ఆకాశం అందు కానీ ఆయన వంటి శక్తిమంతుడు ఎవడు లేడు. ఆయన చేయు కార్యములు చేయగలిగిన దేవుడు ఎవడు అని ప్రశ్నించాడు ఆయన. కలుగునుగాక, కలుగునుగాక అంటే కలిగింది. వెలుగు కలుగునుగాక, సూర్యచంద్రులు కలుగునుగాక, భూమి కలుగునుగాక, సముద్రాలు కలుగునుగాక, ఆకాశ పక్షులు కలుగునుగాక, విత్తనములు ఇవ్వగలిగిన చెట్లు కలుగునుగాక. కలుగునుగాక అంటే కలుగుతున్నాయి. స్తోత్రం. ఇంత అందమైన ప్రపంచాన్ని కలుగజేసింది ఒక్క మాట, దేవుడు పలికే ఒక్క మాట. నిన్ను అందరికంటే భక్తి కలిగిన వ్యక్తిగా నిన్ను చేయలేదా ఆయన? మాట చేయలేదా? అయితే నువ్వు యథార్థంగా బ్రతకాలి. బట్ ఒకవేళ పాపం చేసావు, ఏం చేయాలి? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడట. ఆడు యథార్థవంతుడు చేసిన పాపాన్ని తప్పును ఒప్పుకుంటాడు, తెలుసుకుంటాడు, అంగీకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని సన్నిధిలో మనమందరం కూడా శక్తి కలిగిన దేవుని నామమును, ఆయన పరాక్రమమును పొందుకోవటానికి సిద్ధపడదాం.